ఇది ఉదయగిరి మెట్ట ప్రాంతం పేదవాళ్ళు ఉండేది. ఉదయగిరి మండలం కూడా ఒక పక్కకు ఉంటుంది. ఇది బాగా ఒక పక్కకు ఉంటుంది. ఎక్కడ ఏ ఆప్కూర్ హాస్పిటల్కి కానీ కావాలకి వెళ్ళాలన్నా కదా చాలా దూరం వెళ్ళాలి. సో మనకు గైనిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అది కొంత ఇబ్బందిగా ఉంది ఇక్కడ. సరైన గైనికాలజిస్ట్ లేనందువల్ల ఎక్కువగా రూరల్ ఉమెన్ అనేందువల్ల వాళ్ళు ఫిమేల్ గైనిక్నే కోరుకుంటారు. ఫిమేల్ గైనిక్ దగ్గరికి రావాలనుకుంటారు. కాబట్టి మనం కొంత దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా మన దృష్టిలో ఉంది. ఇప్పుడు అది కూడా యాక్షన్ ఐటమ్ కింద పెట్టుకున్నాం మనం. అలాగే జనరల్ ఫిజిషియన్ కూడా లేరు. మనకు పిడియాట్రిషియన్ కూడా లేరు. పిడియాట్రిషియన్ లేరు, జనరల్ ఫిజిషియన్ లేరు. ఎవరైనా ఒక పేషెంట్ వాకిన్ అయితే ఏదైనా ఫీవర్ ఉందనో లేకపోతే జనరల్గా ఏదైనా ఇబ్బందులు వస్తే చూసేదానికి డాక్టర్ కూడా జనరల్ ఫిజిషియన్ కూడా లేరు. సో కొంత డాక్టర్ల ఇబ్బంది ఉంది. మిగతా విధంగా చూస్తే స్ట్రక్చర్ బాగుంది. హాస్పిటల్ స్ట్రక్చర్ బాగుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లోపల ఉన్నాయి కానీ కొంత ఎక్విప్మెంట్ అది ఇంప్రూవ్ చేసుకుంటే మనకి డాక్టర్స్ అటెండెన్స్ కొంత స్పెషాలిటీ కానీ కొంత పెంచుకోగలిగితే డెఫినెట్గా ఈ హాస్పిటల్ ఉదయగిరికి ప్రజానికానికి బాగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతా ఉన్నాను. ఆ విధంగా మనం కొన్ని సమస్యలు అడ్రస్ చేసుకుంటా ముందుకెళ్దాం. ఇది మొట్టమొదటి మీటింగ్. కొంత నాకు అర్థమైంది ఇక్కడ ఏం జరుగుతుంది, మనం రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. స్టాఫ్ మధ్యలో ఏదైనా సమస్యలు ఉన్నా కూడా రకరకాల ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా అవి కూడా మనం అడ్రస్ చేసేదానికి ముందుకెళ్దాం.